హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికీ ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అయితే ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది. అయితే మహిళలు బస్సు ప్రయాణం చేయాలి అంటే ఖచ్చితంగా కండక్టర్కు ఆధార్ కార్డు ఒరిజినల్ చూపించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఉచిత ప్రయాణానికి వాళ్ళు అర్హులని వాళ్ళు నిర్ణయిస్తారనమాట. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మహిళల కోసం మరో గుడ్ న్యూస్ అందించారు. అంటే మహిళలు ఇకపై ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే గనక ఆధార్ కార్డ్ లేకున్నా కూడా ప్రయాణించవచ్చని తెలిపారు. ఆధార్ కార్డ్ స్థానంలో ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ గుర్తింపు కార్డులను చూపించవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే మహిళలు ఉచిత ప్రయాణం చేయాలి అంటే గుర్తింపు కార్డుగా ఆధార్ చూపించాల్సి ఉంటుంది. అప్పుడు కండక్టర్ జీరో టికెట్ను మనకి ఇస్తాడు. తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు జీరో టికెట్ కోసం ఆధార్ ఉంటే చాలా అని ఓ నేటిజన్ ఎండీ సజ్జనర్ను అడగ్గా దీనికి బదులుగా సమాధానం ఇచ్చారు సజ్జనర్. ఉచిత ప్రయాణానికి గుర్తింపుగా ఆధార్ కార్డుకు బదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుని మీరు వాడుకోవచ్చు అని చెప్పి ఎన్జీ సజ్జనర్ అయితే చెప్పారు. అంటే మహిళల వద్ద ఆధార్ కార్డు లేకున్నా కూడా ఇతర గుర్తింపు కార్డులను చూపించి కూడా ఉచిత ప్రయాణం చేసుకోవచ్చు అనమాట. ఇక ఆర్టీసీ ఎండీగా విసి సజ్జనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీలో ఎన్నో మార్పులు చేపట్టారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు కూడా.